మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు రైల్వే కోడూరు నియోజకవర్గంలో వాగేటుకోన రిజర్వాయర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వాగేటుకోన రిజర్వాయర్ గురించి స్థానిక ప్రజలతో మాట్లాడి తెలుసు. నా పేరు గూడూరు సుబ్రహ్మణ్యరాజు, మాధవరంపోడు. ఇక్కడనే స్థానికుడిని నేను. వాగేటుకోన రిజర్వాయర్ ను గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 13 కోట్ల రూపాయలతో ఇక్కడ కట్ట కింద వాటర్ లీకేజ్ ఉందనేసి ఈ కింద వర్క్ చేసి ఒక 2-3 సంవత్సరాలు వర్క్ చేసి నీళ్లు నిలవ ఉండడానికి కృషి చేశారు. చాలా సంతోషం. మాకు కూడా బోర్లో వాటర్ అనేది చాలా వరకు పెరిగింది. ఇంకా వాటర్ అనేది చాలా లీకేజ్ అవుతానే ఉంది. ఇది కాకుండా కట్ట వర్క్ పూర్తిగా చేయలేదు, ఆ గేట్ వర్క్ పూర్తిగా చేయలేదు. వాటర్ ఫుల్ అయిన తర్వాత అలుగు అనేది పూర్తిగా వర్క్ చేయలేదు. దానివల్ల వచ్చిన వాటర్ వచ్చినట్టు పూర్తిగా బయటకు వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోవడం వల్ల ఆ ఏరుగుండా డైరెక్ట్ చెరువులు ఏ ఒక్క చెరువుకి వెళ్లకుండా ఈ వాటర్ అంతా పూర్తిగా వేస్ట్ అయిపోతుంది. 2-3 నెలలు కురిసిన వర్షాలకి ఇది ఫుల్ అయితే దాదాపు 5 మండలాలు పూర్తిగా అన్ని చెరువులు నిండి ప్రతి ఒక్క ఊరికి వాటర్ ఫెసిలిటీ కల్పించగల అంత సత్తా ఉన్న చెరువు ఇది. దాదాపు 2000 ఎకరాల పైనే వాటర్ ఉంటుంది ఇక్కడ రిజర్వాయర్ లో. కానీ దీన్ని పట్టించుకుపోవడం వల్ల ప్రతి ఒక్క చెరువు కబ్జా చేయడం వల్ల ఏ ఒక్క చెరువుకు ఈ చెరువు నుంచి కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఒక్క చెరువుకు కూడా నీళ్లు పోవట్లేదు. నీళ్లు ఏరుగుండా ముస్టేరుగుండా వెళ్ళిపోయేసి గుంజనేరుగుండా వెళ్ళిపోయేసి బయటికి డైరెక్ట్ చెరువులకు వెళ్లకుండా సముద్రంలో కలిసిపోతా ఉంది. నిరుపయోగంగా వెళ్ళిపోతా ఉంది. గత ప్రభుత్వం కొరముట్ల శ్రీనివాసులు గారు ఇక్కడే శిలాఫలకం వేశారు. ఆయన మాటలతో మేము 13 కోట్లతో ఇక్కడ రిజర్వాయర్ పూర్తి చేశాము, 2500 ఎకరాలకు మేము డైరెక్ట్ గా సాగునీరు ఇస్తున్నాము, 30,000 కుటుంబాలకు పైనే మేము త్రాగునీరు ఇస్తున్నాం అన్నారు. కనీసం 1 సెంటు కూడా ఈ వాటర్ ద్వారా పొలాలు పారట్లేదు. దయచేసి ఇప్పుడు ప్రభుత్వం అయినా చొరవ తీసుకొని ప్రతి చెరువుకి ఈ వాగేటుకోన గుండా, ఆ సెట్టుగుంట చెరువు గుండా, ఆ వైకోట చెరువు గుండా న్యాచురల్ గా వచ్చే వాటర్ ని అన్ని చెరువులకి 5 మండలాల్లో ఉండే దాదాపు 40-45 చెరువులు పైన ఉన్నాయి. ఈ చెరువులకి వీటి నుంచి వచ్చే ప్రకృతి పరంగా సహసిద్ధంగా వచ్చే వాటర్ ని ఆ చెరువులన్నిటికీ కనెక్టివిటీ చేసి కాలువలు ఏర్పరిచి చెరువులు నిండేటిగా చేస్తే ఈ 5 మండలాలు గోదావరి కంటే కూడా చాలా చాలా సుభిష్టంగా పంటలు పండుతాయి. మనము ఎక్కడో ఎత్తిపోతల పథకం ద్వారా లేదంటే ఇంకొక విధంగా మనం వాటర్ కోసం చూడాల్సిన పనే లేదు. 2-3 నెలలు వృధాగా వెళ్ళిపోతాయి. వాటర్ అంతా వెళ్ళిపోతే ప్రజలంతా అల్లాడిపోతారు. మళ్ళీ తర్వాత సంవత్సరం అంతా పంటలు నీళ్లు లేక బోరుల్లో ఎండిపోయేసి తాగను కూడా నీళ్లు లేక చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్లడ్స్ వచ్చి వాటర్ అంతా వెళ్ళిపోతా ఉంది. కానీ ఏ ఒక్క చెరువు నిండదు. ఎక్కడ ఎల్లవలు వచ్చి ఇల్లులు కొట్టుకోమైనా స్థలాలు కొట్టుకోమైనా ఏమి కొట్టుకోమైనా కూడా చెరువులు నిండవు. నిండేదంతా ఈ వాగేటుకోన చెరువు, సెట్టుగుంట చెరువు, వైకోట చెరువు, ఈ 3 చెరువులు ప్రకృతి సిద్ధంగా నేరుగా నీళ్లు నిండటం అంతవరకే. దయచేసి ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు వెళ్ళేలాగా చేసి ప్రతి ఒక్క చెరువు నిండేలాగా చేసి కబ్జా చేసిన చెరువులను కావచ్చు క్లియర్ చేసి కాలువల ద్వారా నీళ్లు ఈ వాటర్ వాటికి వెళ్ళేట్టుగా చేశారంటే ఏ ప్రభుత్వాన్ని అయినా సరే చేతులెత్తి మొక్కుతాం. ఈ 5 మండలాలు కోడూరు నియోజకవర్గం సుభిష్టంగా తయారవుతుంది. థ్యాంక్ యూ అండి.